మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఒకరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. అంతే కదా మిత్రమా? ఆకలికి అన్నం పెట్టేవారికి, ఆపదలో ఆదుకునేవారికి, అవసరమైనప్పుడు ప్రేమ పంచేవారికి, మనసారా నీ కోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడూ రుణపడి ఉండు. అది నీకు 1000 జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. మనం చస్తే కొన్ని గంటల్లో నలుగురు మోసుకెళ్తారు. అదే మనసు చస్తే ఏండ్ల తరబడి మనమే మోసుకు తిరగాలి. ప్రాణం లేని జ్ఞాపకాలని తగలబెట్టలేక, తవ్వి పెట్టలేక కాటి కాపరి బతుకు బతకాలి. ఒకరు కాకపోతే ఇంకొకరు అనుకున్న వాళ్ళ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఒకరే మన జీవితం అనుకుని ప్రేమిస్తారు చూడు, వాళ్ళు ఎప్పుడూ కూడా ఏడుస్తూనే ఉంటారు. దారి తప్పి వచ్చిన బంధాలు దారి తెలియగానే వెళ్ళిపోతాయి. వెళ్ళిపోద్దాం అనుకునే వాళ్ళని నువ్వు చెయ్యి పట్టి ఆపకు. నాతో ఉండి నటించడం కంటే నాకు దూరంగా ఉన్నా బాగుండాలని కోరుకో. ప్రేమించిన వాళ్ళ కోసం పోరాడొచ్చు, ప్రేమించమని పోరాడుకు. గొడవ పడకుండా ఉండే అమ్మాయి కన్నా ఎంత గొడవ పడినా మళ్ళీ మనమే కావాలి అని మన దగ్గరికి వచ్చే అమ్మాయి దొరకడం మన అదృష్టం. అలాంటి అమ్మాయి దొరికితే అస్సలు వదులుకోకండి. చూడటానికి చిక్కులుగా ఉన్నా ప్రయాణిస్తే సరైన మార్గం ఉంటుంది. లైఫ్ కూడా అంతే. ఎన్నో సమస్యలు చుట్టుముట్టినా అడుగు ముందుకు వేస్తే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. శ్రీ కుప్పెడంత ప్రేమను చూపిస్తే మది పరవశమై ఉప్పెనంత ఆప్యాయతను కురిపించేదే శ్రీమూర్తి. మన శత్రువులు పెరిగిపోతున్నారంటే మనం తప్పు చేస్తున్నామని కాదు, తప్పు చేసే వాళ్లకు అది తప్పని చెబుతున్నామని. గాయపడిన మనసు, ఓడిపోయిన ప్రేమకే తెలుసు పిచ్చిగా ప్రేమిస్తే పిచ్చోళ్ళైపోతారని. నేను ఎలాగో నాశనం అయిపోయినా నువ్వైనా బాగుండు. నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి ఆ దేవుడు ఇచ్చే గొప్ప వరం ఏంటో తెలుసా? భరించలేని బాధ, కన్నీళ్ళు. ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు కోపం తెచ్చుకుని నీ విలువ తగ్గించుకోకు మిత్రమా. వాళ్ళని చూసి ఒక చిరునవ్వు ఇవ్వు. ఆ చిరునవ్వు ఎలా ఉండాలంటే వాళ్ళ ముఖంపై నవ్వుని కాల్చివేసేంత గొప్పగా ఉండాలి. ఒక నిజమైన స్త్రీ ప్రేమించడం మొదలు పెడితే ఆమెకిన్న మొండిది, వెర్రిది ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. కానీ ఆ మొండిదానికి చివరికి దక్కేవేంటి? భరించలేని వేదన. ఇంకెవరిని ప్రేమించదు, ద్వేషం మాత్రమే. నమ్మకం అనే పదం వింటే చాలా నవ్వొస్తుంది. ఎందుకంటే నా అనుకున్న వాళ్ళే ఆ పదానికి అర్థం లేకుండా చేశారు.